రెడీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం వర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనబడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనబెట్టే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడు వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు, చంద్రుడు. అటువంటి సూర్యచంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్యచంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి, ఎన్ని కోట్లుంటే ఏమిటి ప్రభావం? చూడండి, ఎస్ జానకి ఉంది, మనం చచ్చిపోయింది, పిల్లలు ఎవరు దానికి తగిన ఆధారభూతులు లేరు. మన జమున పోయింది, కొడుకు రాలేదు. ఎన్ని కోట్లు, ఎంత పేరు, ఎంత కీర్తి. చూడండి, ఎంత అవమానం. చూడండి, వాళ్ళని విమర్శించడం కాదు నేను చెబుతోంది, ఎవరిని విమర్శించేటువంటి పద్ధతుల్లో చెప్పటం లేదు. ఎప్పుడు కూడా మనం భగవంతుడిని నమ్మి మనం ఏదైనా మంచి కార్యాలు చేసి బాగా సంపాదించిన తర్వాత జన్మాంతర సంస్కారం అంటారు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది. ఆ జన్మకి మనం సంపాదించిన దాంట్లో 60 వంతులు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. ధర్మసత్రాలకు, అనాథ శరణాలయాలకు, ఇట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తున్నారు. మరి వెంకటేశ్వర స్వామికి ఏమీ లేదా? కావాల్సినంత ఉంది, లేకుండా పోయింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు వచ్చాడు, తిరుపతిలో పాచిపోయిన అన్నం తిన్నారు. మరి ఎన్టీ రామారావు వచ్చాడు, మరి అన్నదానం చేస్తున్నాడు. ఇవాళ అన్నదానానికి తిరుగులేదు. మరి ఆయన పెట్టింది కాక ఎంతోమంది ఎన్నో కోట్లు ఇచ్చారు, అన్నదానం జరుగుతోంది. కాబట్టి మానవుడికి ఏది కావాలి? తినడానికి తిండి, బతకటానికి విద్య. ఈ రెండిటికి, ఎందుకంటే ఎంతోమంది ఏం చేయాలి అర్థం కాక డబ్బు దగ్గర పెట్టుకొని చివరికి చచ్చిపోయే రోజుకి మరి ఎవరికి వాళ్ళు అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అది వృధాగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఏమిటి చేయాలి అంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనాన్ని 1 కోటి ఉంటే, లేకపోతే 10 కోట్లు ఉంటే పర్వాలేదు, 100 కోట్లు 1000 కోట్లు ఉంటున్నాయి. ఏదైనా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నా ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ముఖ్యమైనది అన్నదానం ఒకటి, 2 విద్యాదానం ఒకటి. ఈ 2 ఎంతో మేలు చేసేవి. మరి ఇవన్నీ కూడా చాలా విశేషమైంది. ఎందుకంటే ఒకప్పుడు సత్యసాయి బాబాని గురించి రకరకాలుగా అనుకున్నారు. ఆయన మంచి చేశాడో చెడు చేశాడో నాకు తెలియదు, కానీ ఎన్నో కాలేజీలు కట్టించాడు, ఎంతోమందికి విద్యాదానం చేశాడు, మరి ఎంతోమందికి వైద్యం చూపించాడు. మరి ఆయన చేసిన మంచికి మనం కృతజ్ఞతం కావాల్సిందే. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి మనం అందరం బయటపడాలి అంటే, ధనం గల వాడు ధర్మమైన మార్గంలో ఉంటే
మన దేశంలో లేని సంపద ఏ దేశంలో లేదు. మన దేశంలో ఉన్నటువంటి సంపదని సద్వినియోగం చేస్తే దరిద్రులు లేని వాళ్ళంటూ ఉండరు. స్వస్తి. కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటారని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు, గృహిణి, ఇల్లు అధికారి లక్ష్మి భార్య. నువ్వు ఎంతలో ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యను ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయండి పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని, లివర్లు పోగొట్టుకొని, హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.